డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అంటే ఎవరు చేయనటువంటి ఒక కొత్త వాదాన్ని ఎత్తుకొని వాదం ఉన్నదే వాదం కాకపోతే ఇప్పుడున్నటువంటి దానికి భూమి యాత్ర అని చెప్పేసి ఒక యాత్ర చేస్తుండు. వాస్తవానికి ఇన్నేళ్ళ కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా భూమి కొంతవరకు మాత్రమే పంచిపెట్టిరు. భూమి యాత్ర ఆయన చేస్తుండు కదా, దాన్ని ఏకీభవిస్తారా మీరు? వాస్తవానికి ఎస్సీలలో ఉన్న చాలా మందికి ఎవరికి కూడా ఒక ఎకరా అర్ధ ఎకరా కంటే ఎక్కువ భూములు లేవు. ఎక్కువ ఉన్న భూములు ఎవరు అగ్రకులాలు చేస్తున్నాయి. అది వీళ్ళకు ఇప్పించేటువంటి కార్యక్రమం జరుగుతుందా? అది వాస్తవానికి అంటే నేనేమంటే రాజ్యంలో ఉక్కుమ్మడి ఉద్యమం జరిగినప్పుడు ఖచ్చితంగా సాధ్యమైంది. కమ్యూనిస్టులు తుపాకీ పట్టుకురు కాబట్టి భయపడి వాళ్ళు భూములు వదిలేసి హైదరాబాద్కి వచ్చిరా, వేరే దేశాలకు వేరే మనం చూసినాం. ఇప్పుడు ప్రజాస్వామికంగా సార్ చేస్తున్నటువంటి యాత్ర సక్సెస్ అవుతుంది అంటారా? సక్సెస్ అవుతుంది, ఎందుకు కాదు బ్రదర్, ఖచ్చితంగా అవుతుంది. మనలాంటి వాళ్ళం కూడా భూమి యాత్రని ప్రోత్సహించాల్సింది. భూమి యాత్రకు మనవంతుగా సాధ్యమైతే మాటో పాటో ఏదో చేయాల్సింది. ఎందుకోనంటే భూమి అంతా పెట్టుబడిదారు చేతిలో ఉన్నది. అవును, పెట్టుబడిదారు చేతిలో ఉన్నది, భూమి ఓన్ చేతిలో ఉంది. ఇప్పుడు సుఖరాం నడిసే చచ్చిపోతే బొంద పెడితేందుకు తావులేదా? అలాంటప్పుడు భూమి కోసం కొట్లాడాల్సిందే కదా. సాంబ తల్లి కడుపులో 3 పిల్లలు పుట్టిరు. ఒక అక్కని పెళ్లి చేసి తోలేరు. ఇంకో తమ్ముడు హైదరాబాద్లో ఎన్నో ప్రైవేట్ కంపెనీలో బతకలేక పొట్టకూటి కోసం జీతం చేస్తుండు. సాంబ మాత్రం ఎంతో కొంత సమాజాన్ని చూస్తుంది కాబట్టి కెమెరా ముంగలు అక్కడక్కడ అవుపడుతుండు, బాగుంది. కానీ అదే సాంబ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అమ్మి మంచి జీవితం మంచి నేను ఉల్లాసంగా హైదరాబాద్ పెద్ద ఏమంటారు పంచనాలు అంటారు. ఆ పెద్ద పంచనాలు చేసుకోవాలంటే ఆ పంచనాల కిరాయే కట్టాలి 5-6 లక్షలు. 5-6 లక్షలు కట్టాలంటే ఎకరం అంతందుకు కూడా నీకు ఎకరం కూడా లేదు కదా, ఏం పెట్టి కడతావు? అలాంటప్పుడు చూద్దాం, భూమి యాత్ర చేయాల్సిందే కదా. కాబట్టి భూమి యాత్ర ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ భూమి అంతా ఒక వర్గం దగ్గరనే ఉన్నది, అంటే ధనిక వర్గం దగ్గరనే ఉన్నది, ఆధిపత్య కులాల దగ్గర ఉన్నది. బీసీలు కూడా నినమన కొంకురు అయ్యా, ఒక 20-30 ఏళ్ళు అటు ఇటు లోపు కొంకురు అంతే. ఎవరికాడ ఏం భూమి లేదు, అంతా బుడిగం చేసిన వాళ్ళే, అంతా బుడిగం చేసిన. ఇంకోటి ఏంటంటే మొత్తము ఎస్సీ బీసీలకు ఉన్నటువంటి భూమి లావని పట్ట ఉన్నది. చెల్లరల్లా గుట్టలల్లా అవి పంట వండదు, ఎండదు, సావులేక బతకలేక ఉంటది. మిగతా ఈ అగ్రకులాలు అయితే ఏవైతే పేర్లు చెప్పుకుంటున్నావు వాళ్ళకి ఏడ కూడా ఒక్కరికి కూడా లావని పట్టు. వాళ్ళని అగ్రకులం లావని పట్టు. మీరు ఒకటి బాగా చెప్తా, నేను వాళ్ళని అగ్రకులం అనొద్దు, వాళ్ళ శూద్రులు. అగ్రకులం అని చెప్పుకుంటున్నటువంటి శూద్రులు. బ్రాహ్మణీయ భావజాలంలో మనం మాట్లాడితే అగ్రకులం అని చెప్పుకోబడుతున్నటువంటి రెడ్డి రావులంతా కూడా శూద్రులు. కొంత ఆర్థికంగా దోపిడీ నేర్చుకున్నారు కాబట్టి, మోసాలు చేయడం నేర్చుకున్నారు కాబట్టి, అనగదొక్కడం నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఆధిపత్య కులంగా పరిగణించబడ్డారు ఇడా. కాబట్టి వాళ్ళు కూడా బాబానాయన ఇట్లా పోయి కూర్చుంటారా? లేదు. గర్భగుడిలో పోయి కూర్చుంటారా? ఈడ అగ్రవర్ణం వాడని ఉండే అంటే ఆడు బాబనోడే దానికి ఫైనల్ అన్న. ఈ భూమి యాత్రకు మీ మద్దతు ఖచ్చితంగా 100 కొంత ఉంటుంది. అది వాస్తవానికి కూడా అది చాలా పెద్ద ఒక కమ్యూనిస్ట్ ఉద్యమం ఎట్లనో అది కూడా ఆ రకంగా విషయం చెప్తా. భూమి యాత్రలో భాగంగా విశారదన్ అన్నకు ఏమైనా జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. రాజ్యం భూమి జోలోకి వస్తే పోయిన వదిలిపెట్టదు. భూమి చాలా బలమైంది. కార్ల్ మార్క్స్ అంటాడు, క్యాపిటల్లో రాసిండు ఆయన, పెట్టుబడిదారి వ్యవస్థ ఖండాల తొలుసుకుంటూ పోతుంది అని రాసిండు ఆయన. ఖండాల తొలుసుకుంటూ పోతుంది అని రాసిండు. ఈ గుట్టలు భూములు పెద్ద పనే ఏంది? భూమి జోలికి వస్తే రాజ్యం ఏమైనా చేస్తుంది. మనిషి భూమి అనేటువంటి ఉద్యమం చాలా 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 పెద్దది. ఆ ఉద్యమం 100 తెలంగాణ ఉద్యమాలు కలిస్తే ఒక భూమి ఉద్యమం అవుతుంది. అంత పెద్ద ఉద్యమాన్ని ఎత్తుకొని ముంగలికి నడవడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్నది. సమాజం కోసం సావునైనా సేకరిస్తామనేటువంటి వ్యక్తులతో మాత్రమే అవుతుంది.